అవిశ్వాసాస్త్రం ఢిల్లీలో అలజడి రేపింది. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంటూ బయటకొచ్చిన తెలుగుదేశం నోటీసులు ఇవ్వడంతో భాజపాని వ్యతిరేకించే చాలా పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే శుక్రవారం సభలో పరిస్థితి శాంతియుతంగా లేదంటూ స్పీకర్ తిరస్కరణతో సోమవారం నాటికి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టే పనిలో తెలుగుదేశం నిమగ్నమైంది. వైకాపా కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం వైకాపా ఇచ్చిన అవిశ్వాస నోటీసులపై శుక్రవారం ఎలాంటి చర్చ జరగకపోవడంతో సభ వాయిదా పడగానే ఇరు పార్టీలు మరోసారి లోక్సభ సెక్రటరీకి తీర్మాన పత్రాలు అందజేశాయి. శుక్రవారం సొంత ఎంపీలు 16 మంది సంతకాలతో నోటీసులిచ్చిన తెలుగుదేశం చర్చ చేపట్టడానికి అవసరమైన 54 మంది సంతకాల సేకరణపై దృష్టి పెట్టింది. సోమవారం నాటికి సంతకాలు చేయించాలనే పట్టుదలతో ఉంది. సోమవారం అవిశ్వాస తీర్మానాలను సభ ముందు ఉంచే సమయంలో ఎవరైనా సభ్యులు ఆందోళన చేస్తుంటే మాత్రం తిరస్కరించే అవకాశముంది. సభ ప్రశాంతంగా ఉంటే సభ్యుల సంఖ్యను స్పీకర్ లెక్కిస్తారు. ఆ తర్వాత పార్టీల బలాబలాలను బట్టి చర్చకు సమయం కేటాయిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినా చర్చ సమయంలో సర్కారు తీరును ఎండగట్టేందుకు విపక్షాలకు అవకాశం దొరుకుతుంది. స్పీకర్ను మినహాయిస్తే లోక్సభలో ప్రస్తుతం 539 మంది సభ్యులున్నారు. 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే అవిశ్వాసం గెలవడానికి 271 మంది బలం అవసరం. ఇప్పుడు అధికార భాజపాకు సభలో సాధారణ మెజారిటీ ఉంది. మిత్రపక్షాలు కలిస్తే బలం మరింత పెరుగుతుంది. భాజపాకు సొంతంగా 274 మంది ఎంపీలు ఉండగా మిత్రపక్షం అకాలీదళ్కు 4, ఎల్జేపీకి 6, ఆర్ఎల్ఎస్పీకి 3, జేడీయూకి 2, ఆప్నాదళ్కు 2, పీడీపీకి 1, ఎన్పీపీకి 1 ఎంపీ ఉన్నారు. మొత్తం కలిపితే 293 మంది అవుతారు. శివసేనకు ఉన్న 18 మంది ఎంపీలు కూడా కలిస్తే ఎన్డీఏ బలం 311కు చేరుతుంది. అయితే ఆ పార్టీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 37 మంది ఎంపీలతో సభ్యుల పరంగా 3వ స్థానంలో ఉన్న అన్నా డీఎంకే అవిశ్వాసానికి వ్యతిరేకిస్తోంది. తీర్మానాన్ని సమర్థించాలన్న మాజీ ఎంపీ కేసీ పళనిస్వామిని సస్పెండ్ కూడా చేసింది. ఇక విపక్షాల బలాలు చూస్తే కాంగ్రెస్ కు 48 మంది సభ్యులున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు 34, తెలుగుదేశంకు 16, సిపిఎంకు 9, వైకాపాకు 9, సమాజ్వాదీకి 7, ఎన్సీపీకి 6, ఆప్కు 4, ఆర్జేడీకి 4, ఏఐయూడీఎఫ్కు 3, ఐఎన్ఎల్డీకు 2, ముస్లిం లీగ్కు 2, జేఎంఎంకు 2, ఎంఐఎంకు 1, సిపిఐకు 1, నేషనల్ కాన్ఫరెన్స్ కు 1, కేరళ కాంగ్రెస్ కు 1, ఆర్సీపీకి 1 సభ్యుడు ఉన్నారు. విపక్షాలన్నీ కలిపితే 151 మంది బలముంది. అవిశ్వాసానికి మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శివసేన, తెరాస వెల్లడించాయి. బీజూ జనదళ్ ఎటూ తేల్చలేదు. ఈ పార్టీలు కూడా మద్దతిస్తే విపక్షాల బలం మరింత పెరుగుతుంది.